వీక్షకులందరికీ నమస్కారం. భారతదేశం నుంచి మేధావులు, సాంకేతిక నిపుణులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు విదేశాలకు తరలిపోతూ ఉన్నారు. భారతీయులు ప్రపంచంలో అనేక దేశాల్లో 3 కోట్ల మంది పైగా ఉద్యోగాల కోసం వెళ్ళి ఆయా ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొంతమంది వ్యాపారాల కోసం వెళ్ళారు. అయితే భారతదేశాన్ని వీడిన వారిలో 90% మంది తిరిగి భారతదేశానికి రావడం లేదు. భారతదేశం నుంచి వెళ్ళేటప్పుడే చాలామంది వెళ్ళే వాళ్ళలో 90% మెరుగైన దేశాలకు వెళ్తూ ఉన్నారు. ఒక 10% మాత్రం ఆఫ్రికా దేశాలకు వెళ్తూ ఉన్నారు. వారు మాత్రం రిటర్న్ వస్తారు. ఉగాండా వెళ్ళిన వారు, కెన్యా వెళ్ళిన వాళ్ళు, తెలంగాణ నుంచి బోర్ పాయింట్లు తీసుకుని ఆఫ్రికా వెళ్ళిన వాళ్ళు అక్కడ పని చూసుకుని వెనక్కి వస్తారు. అమెరికా, జర్మనీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, పోర్చుగల్, బ్రిటన్ ఈ దేశాలు వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు. ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి అక్కడే పిల్లలు బోర్న్ అండ్ బ్రాటప్ అయ్యి అక్కడే పుట్టి పెరుగుతారు కాబట్టి అక్కడ పిల్లలు అక్కడ అలవాటు పోయి ఉంటారు. వాళ్ళు రావడం కష్టం. ఎవరైతే భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళారో, వ్యాపారం కోసం వెళ్ళారో వారు దేశంలోకి తిరిగి చూడడం లేదు. అనేక కారణాలు ఉన్నాయి. భారతదేశం కన్నా కూడా కొన్ని దేశాల్లో మెరుగైన వేతనాలు, జీతాలు ఉండడం. ముఖ్యంగా భారతీయులంతా అమెరికా 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 అని ఎందుకు కలవరిస్తూ ఉన్నారు? నెలకు 5-6 లక్షల జీతాలు వస్తాయి కాబట్టి. ఆస్ట్రేలియా అంతే, సింగపూర్ అయినా, మలేషియా అయినా, ఏ దేశాలైనా అంతే. అంతేగాని భారతదేశంలో నెలకి 2 లక్షల జీతం వస్తూ ఉంటే అది వదులుకొని విదేశాల్లో 50,000 రూపాయల జీతానికి వెళ్ళిన సందర్భాలు ఉండవు కదా. ఇక ఆయా దేశాల్లో జీతాలతో పాటుగా మెరుగైన మౌలిక సదుపాయాలు, ఎవరి పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. మంచి సదుపాయాలు ఉంటాయి, మంచి విద్య ఉంటుంది, క్రైమ్ రేట్ తక్కువగా ఉంటుంది, పన్నులు తక్కువగా ఉంటాయి. ఇవన్నీ భారతీయులు పౌరసత్వాన్ని కూడా వదిలేసుకొని భారతదేశంతో ఉన్న మాతృభూమితో ఉన్న కనెక్షన్ తెంపేసుకుంటున్నారు. విదేశాలకు వెళ్ళిన ఒక 10 సంవత్సరాల వరకు అలాగనే కొనసాగుతున్నారు. ఆ తర్వాత ఎవరైతే విదేశాలకు వెళ్ళారో వారికి సంబంధించి వారి తల్లిదండ్రులు వాళ్ళంతా కాలం చేసిన తర్వాత ఆ దేశంతో లింక్స్ తెగిపోతా ఉన్నాయి. వారు ఆయా దేశాల్లోనే స్థిరపడి అక్కడ పౌరసత్వం తీసుకుంటా ఉన్నారు. అక్కడ పౌరసత్వం రాగానే ఆటోమేటిక్గా భారతదేశంలో పౌరసత్వం రద్దయిపోద్ది. ఈ విధంగా గడిచిన 5 సంవత్సరాల్లోనే 9 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం విదేశాలు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయి పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. 2011లో దేశవ్యాప్తంగా 111,819 మంది పౌరసత్వాన్ని వదులుకుంటే అది 2017 నాటికి 131,489 పెరిగింది. 2022 నాటికి కరోనా సమయానికి 2,25,620కి చేరింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 1,20,000 నుంచి పౌరసత్వం వదులుకునే వారి సంఖ్య 2,06,000కి పెరిగింది. కొన్ని సందర్భాల్లో 2,25,000 మంది కూడా పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. అంటే విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య కాదు ఇది. భారతదేశంతో కనెక్టివిటీ అసలు పూర్తిగా తెంపేసుకుంటున్నవారు పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటున్నారు. వేరే దేశాల్లో పౌరసత్వం పొందుతున్న వారి సంఖ్య, వారికి ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశమే లేదు. ఇక ఏదైతే యుఏఈ కంట్రీస్ ఉన్నాయో అక్కడ పన్నుల రాయితీలు ఇస్తున్న విధానాలు చాలామంది సంపన్నులను ఆకర్షిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే సంపన్నులు కూడా బ్రిటన్, యుఏఈ దేశాలకు వెళ్ళి స్థిరపడిపోతూ ఉంటారు. ఇక అమెరికా గోల్డ్ కార్డ్ ఆఫర్ చేసింది. 9 కోట్లు ఎవరైతే ఖర్చు చేసుకుంటారో $1 మిలియన్ పౌరసత్వం లభిస్తుంది. భారతీయ పౌరుడుగా అక్కడ అమెరికా పౌరుడిగా మారిపోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇక అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు ఉంటాయో అన్నీ ఉంటాయి. దుబాయ్ దేశాలు అయితే ఇక్కడ పన్నులు పూర్తిగా రద్దు చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా చాలా దేశాలు సంపన్నులను ఆకర్షించేందుకు, అంటే ఒక సంపన్నుడు కనుక ఆ దేశానికి వస్తే అతనికి సంబంధించిన పెట్టుబడులన్నీ వస్తాయి కాబట్టి ఆ విధంగా పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమంలో సంపన్నులను కూడా లాగేస్తూ ఉన్నాయి బ్రిటన్, దుబాయ్ దేశాలు. ఇక ఉద్యోగాల కోసం వెళ్ళిన వారు తిరిగి చూడడం లేదు. స్వతంత్రం రాకముందు భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో
పెద్ద ఎత్తున దేశ సంపద బ్రిటన్కి తరలిపోయిందని దాదాబాయి నవరోజీ గగ్గోలు పెట్టి ఒక పుస్తకాన్ని రాశారు. ప్రస్తుతం బ్రెయిన్ డ్రెయిన్ కొనసాగుతూ ఉంది. మేధావులు, సాంకేతిక నిపుణులు, ఉన్నత చదువులు చదివిన వారు, సంపన్నులు విదేశాలకు తరలిపోతూ ఉన్నారు. వారు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో కొంతకాలం పనిచేసుకుని మరలా భారతదేశానికి వస్తే ఆ సంపద భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. అలా రావడం లేదు. ఒకసారి విదేశాలకు వెళ్ళిన వారు తిరిగి చూడడం లేదు. భారతదేశంలో పరిస్థితులు కనుక మెరుగుపడకపోతే విదేశాలకు వెళ్ళిన ఏ వ్యక్తి కూడా ఉద్యోగాల కోసం, వ్యాపారం కోసం వెళ్ళిన వారు తిరిగి వచ్చే అవకాశం లేదు. మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. క్రైమ్ రేటు పెరిగిపోతూ ఉంది. రాజకీయాలు అయితే గబ్బు పట్టిపోయాయి. రాజకీయాల గురించి అసలు మాట్లాడుకోవడం వేస్ట్ ఈ సందర్భంలో. అందువల్ల భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 30-40 లక్షల మంది విదేశాలకు వెళ్తూ ఉన్నారు. చదువుకోవడం కోసం 6 లక్షల మంది వెళ్తూ ఉన్నారు. ఉద్యోగాల కోసం 10 లక్షల మంది వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు. ఏటా 2.5 లక్షల మంది భారత పౌరసత్వం రద్దు చేసుకోవడం అంటే ఒకసారి కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. దేశంలో అధ్వాన పరిస్థితులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి దేశాన్ని వీడిన వారు దేశానికి రావడం లేదు. అలాగని పొరుగు దేశాలలో వచ్చి భారతదేశంలో సెటిల్ అవుతున్నారంటే ఒక్కడు కూడా రావడం లేదు. అలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకి ఇది దారుణమైన దెబ్బ అని చెప్పవచ్చు. సంపన్నులు, మేధావులు తరలిపోతే దేశానికి తీవ్ర నష్టం, పరువు తక్కువ కూడా విదేశాల్లో. జర్మనీ పోయి అక్కడ సెకండ్ క్లాస్ పౌరులుగా ఆయన బతకడానికి ఇష్టపడుతున్నారు. కానీ అక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుని సంపాదించుకుని మరలా భారతదేశం తిరిగి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఇక్కడ వరస్ట్ పరిస్థితులు అలా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలంటే సరైన రోడ్డు సదుపాయం కూడా ఉండదు. గోతులు రోడ్లు ఇప్పటికి. ఉచిత పథకాల పేరుతో వేల కోట్లు అయితే బటన్లు నొక్కుతారు. కానీ ఏదైనా ఒక గ్రామానికి 1 కోటి రూపాయలు పెట్టి రోడ్డు వేయాలంటే చేతులు రావు. ఏది అవసరమో ఏది అనవసరమో అనేది కాకుండా అధికారంలోకి రావడానికి ఎలాంటి పథకాలు అవసరమో అలాంటి పథకాలను కనిపెట్టారు మన రాజకీయ నాయకులు. రాబోయే రోజుల్లో కూడా ఈ వ్యవస్థ బాగుపడుతుందని చెప్పడానికి వీల్లేదు. కొన్ని ప్రాంతాల్లో మెరుపులు ఉంటాయి, ఆ పక్కనే మురికి వాడలు ఉంటాయి. హైటెక్ సిటీ అందాలే కాదు, ఆ పక్కనే ఉన్నటువంటి స్లమ్స్ కూడా ఒకసారి చూడండి. అంటే సంపదతో పాటుగా పేదరికం కూడా పెరిగిపోతా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అసలు చాలామంది వదిలేస్తూ ఉన్నారు. ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు రావడం లేదు. పట్టణాలకు నుంచి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు అసలు భారతదేశానికే రావడం లేదు. రాబోయే రోజుల్లో ఈ వలసలు మరింత పెరిగి సరికొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. భారతీయులు భారతదేశాన్ని ఎందుకు వీడుతున్నారు, పౌరసత్వాన్ని ఎందుకు రద్దు చేసుకుంటున్నారు అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.